గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదివి మనము ధ్యానిద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకే శాపమాయను అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. ధర్మశాస్త్రము ఇచ్చిన శాపముని యేసు ప్రభువారు ఆయన జీవితము ద్వారా ఆఖరిగా సిలువ వరకు ఆయన ఏం చేశాడంటే మన మీద ఉన్న శాపము నుంచి యేసు ప్రభువారు మనల్ని విడిపించాడనే సత్యాన్ని ఈనాడు మనము నేర్చుకోబోతూ ఉన్నాము దేవుని బిడ్డలారా. గలతీ పత్రికలో అద్భుతమైన ఒక వాగ్దానం, యేసు ప్రభువారు నెరవేర్చిన ఒక అద్భుతమైన ఒక వాగ్దానము మన జీవితాల్లో ప్రతి వారు జీవితముని జాగ్రత్తగా చూస్తే మనము సృష్టి ఆది నుంచి అవ్వ ఆదాము కాలము నుంచి పాపముతో నింపబడాం. పాపము ఒక జీతము మరణమని దేవుడి యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఆ మరణం అనేది శాపమని మరలా బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము శాపముతోనూ దేవునికి ఉగ్రతలో నింపబడి ఉండగా క్రీస్తు యేసు ప్రభువారు ఈ భూమికి వచ్చాడనే సత్యాన్ని మనము గ్రహించాలి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము అదేలాగా 14వ వచనంలో మీరు చూసినట్లయితే ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెనని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి నివసించడానికి వచ్చిన ఒక ఉన్నతమైన దేవుడనే విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే ఈ భూమి యందు ఆయన దిగి వచ్చాడనే విషయాన్ని మీరు గ్రహించాలి దేవుని బిడ్డలారా. ఆ యొక్క మహిమ కలిగిన వాక్యము మనుషుడు రూపములో మానవుడికి అవతారిగా పాపమునిచ్చి శాపమునిచ్చి యేసు ప్రభువారు మనల్ని విడిపించడానికి ఈ భూమి యందు వచ్చాడు. యేసు ప్రభువారు పరలోకమందు ఆయన కొరకే సింహాసనం మీద కూర్చున్న ఆయన పరలోకపు మహిమను విడిచిపెట్టి ఆ స్తుతుల మధ్యలో ఆసీనుడైన దేవుడు ఆయన భూమి యందు నవ అవతారిగా వచ్చాడు. యేసు ప్రభువారు రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏంటంటే ఆ యొక్క ఎవరైతే బలహీనులుగా వ్యాధిగా ఉన్నారో వాళ్ళకి డాక్టర్ అవసరము, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభువారు నీతి మంతుల గురించి రాలేదు, పరిశుద్ధుల గురించి రాలేదు, కానీ యేసు ప్రభువారు ఈ భూమికి రావడం కారణం ఎందుకంటే పాపుల్ని రక్షించడానికి. అందుకని ఆయనకు ఒక పేరుని పెట్టబడింది. ఏంటంటే ఆయన రక్షకుడు, లోక రక్షకుడు అని ఆయనకి మనము పేరు పెట్టాము దేవుని బిడ్డలారా. పరలోకం నుంచి యేసు ప్రభు వారి భూమికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ కొరకై నా కొరకై ఆ ఘోరమైన సిలువను మోయడానికి, నీ కొరకై నా కొరకై ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ భూమికి వచ్చాడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు ఈ భూమిలో ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పారు. ఏంటంటే నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నేనే లోకానికి ఉప్పై ఉన్నాను, నేనే మంచి కాపరుని, నేనే ద్వారమై ఉన్నాను, నేనే మార్గము సత్యము జీవము, నేను మరియు నా తండ్రియు ఒకలమే అని చెప్పి యేసు ప్రభువారు తన్ను తాను గురించి తను కొన్ని మాటలు తెలియపరిచాడు. నేనే లోకానికి వెలుగు, మన ప్రకారము సూర్యుడు ఈ లోకానికి వెలుగుగా ఉండగా యేసు ప్రభువారు తెలియపరిచిందంటే ఈ సూర్యుడు అది నిజమైన వెలుగు కాదు, కానీ నేనే నీకు వెలుగై ఉన్నాను, నేనే నీకు ఉప్పై ఉన్నాను. ఉప్పు ఏ కూరలను కానీ ఉప్పు ఆ యొక్క సారము పోయినట్లయితే ఆ కూర విలువ ఉండదు, ఆ కూర రుచిగా ఉండదు. కాబట్టి యేసు ప్రభువారు ఉప్పుని పోల్చుకున్నాడు. నేనే మంచి కాపరుని, ఎందుకంటే కాపరైన వాడిని నా యొక్క గొర్రెల కొరకై ప్రాణము పెట్టడానికి వచ్చాను. కాపరులు 2 రకాలైన కాపరులు ఉంటారు. ఒక కాపరి తన సొంత గొర్రెల్ని కాపాడే యజమానుడు, ఇంకో కాపరి ఏంటంటే కూలివాడు గొర్రెల కొరకే ప్రాణం ఇవ్వడు, ఎందుకంటే జీతగాడు జీతం తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెలకు యజమానుడైన వాడు తన గొర్రెల్ని కాపాడుకోవడానికి ప్రాణం పెట్టేవాడు యేసు ప్రభుదేవుని బిడ్డలారా. ఈ లోకంలో చాలా మంది యాజకులు ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ యేసు ప్రభువారు మనందరికీ మంచి కాపరి ఉన్నాడు కనుక ఆయన మన కొరకే ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు.
ఏ లోకంలో చాలా మంది అనేక మాటలు చెప్పారు, కానీ యేసు ప్రభువారు యోహాను సువార్త ఆ యొక్క 14వ అధ్యాయము 6వ వచనం తెలియపరిచిన ప్రకారము నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను, నేనే జీవమై ఉన్నానని యేసు ప్రభువారు తెలియపరిచాడు. మేము అని వాడలేదు, కానీ నేను అని వాడాడు. అది మాత్రం కాకుండా యేసు ప్రభు తండ్రి ఇద్దరు ఒకటని చెప్పడానికి నన్ను చూసిన వారు నా తండ్రిని చూచెదరు. ఆ యొక్క తండ్రి రూపంలో కొంతకాలము దేవుడు ఆయన తండ్రిగా నివసించాడు. ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో మీరు చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే సృష్టి ప్రారంభంలో దేవుని ఆత్మ జలం మీద అవలాడుచుండెను. ఆత్మకి ఒక పేరు పెట్టబడింది, అదేంటంటే తండ్రి అని పేరు పెట్టాము, యెహోవా అని పేరు పెట్టాము. ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని రూపంలో, లేకుంటే ఒక మన కొరకే మరణించడానికి వచ్చిన దాసుడు వేషం వేసుకుని ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనము అర్థము చేసుకోవాలి. యేసు ప్రభువారు ఈ భూమిలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ఆ యొక్క తల్లిదండ్రులతో ఉన్నప్పుడు సడన్ గా మాయమైపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియట్లేదు. మా యొక్క యోసేపు మరియా ఇద్దరు వెతుకుతున్నారు. యేసు ప్రభువారు ఎక్కడున్నారు అన్నప్పుడు యేసు ప్రభువారు దేవాలయంలో ఉండి దేవాలయంలో ఉండే వాళ్ళతో ఆ యొక్క నాయకులతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చిన్ననాట్లేనే అక్కడ వాళ్ళు భయపడిపోయారు. యేసు ప్రభువారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఏంటి తెలుసా? మొట్టమొదటిగా మనకి సమాధానము కలగాలని. యేసు ప్రభువారు శిష్యుల్ని కలుసుకున్న ప్రతిసారి కూడా సమాధానము కలుగును గాక అన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి అయిన నీవు సమాధానముతో ఉండాలి. ఆ సమాధానాన్ని నువ్వు ఏలాలి, సమాధానంతో జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం తెలియపరుస్తున్నాడు, నా సమాధానము మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. రెండో విషయము, మీరు కలవరపడుకుడి లేకుంటే దిగులు పడుకుడని యేసు ప్రభువారు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు తెలియపరిచారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34వ వచనం వరకు ఆ విషయాన్ని చూడొచ్చు. అది మాత్రం కాకుండా యేసు ప్రభువారు ఈ భూమిలో ఒక మానవుడిగా ఉండగా ఆయన శరీరానికి బలము కావాలి కనుక ఆయన ప్రార్థన చేశాడు. అందుకని ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేయాలని పరలోకపు ప్రార్థనని నేర్పించాడు. పరలోకపు ప్రార్థన ఎందుకు దేవుడు నేర్పించాడంటే, ప్రార్థన చేయడానికి తెలియని వాళ్ళకి ప్రార్థన అనేది ఎలాగో చేయాలని నేర్పించాడు దేవుని బిడ్డలారా. ఆ యొక్క విషయము చూసినట్లయితే ఆయన ఆఖరి వరకు ఆ యొక్క గెత్సేమనే తోట వరకు కూడా ఆయన ప్రార్థన జీవితాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు దగ్గర ఇంకా కొన్ని ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఆయన కనికరము కలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన ప్రజల్ని చూసినప్పుడు, వాళ్ళ బాధల్ని, వాళ్ళ వేదన్ని, దుఃఖాన్ని చూసినప్పుడు ఆయన చాలా కనికరముతో వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు. కనికరము కలిగిన దేవుడు. He is a God of compassion. కాబట్టి దేవుని బిడ్డలారా అంత ఉన్నతమైన దేవుడు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభువారు ఆయన యాత్రలో సైతాన్ని ఆ యొక్క గడగడలాడించిన దేవుడు. సైతాను వణికింది. సైతాను ఆయన ఎవరిని గుర్తు చేసుకుంది. సైతాను ఆ యొక్క అపజయం పొందుకున్నది. సైతాన్ని ఎల్లగొట్టడానికి నేను మాత్రం కాదు, నా శిష్యులు కూడా అధికారం ఇస్తానని చెప్పి మత్తయి సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడి ఉంది. అంటే సైతానికి నేను ఈ లోకానికి రావడం కారణం ఎందుకంటే నాకు సైతాన్ మీద అధికారం ఉంది. అదేలాగా ప్రతి విశ్వాసికి, ప్రతి శిష్యుడికి మీరు అధికారము పొందాలి. నేను నా యొక్క శత్రుని పాద కింద పెడతానని వాగ్దానం చేశాడు. ఆ శత్రువు ఎవరు తెలుసా? అపవాది అయిన సైతాను. ప్రతి విశ్వాసి కాలు కింద ఉండాలి, కానీ నెత్తి పైన ఉండకూడదు, లేకుంటే హృదయంలో ఉండకూడదు అనే విషయాన్ని మీరు నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభు వారు ఆశపడే ప్రాముఖ్యమైన మాట తెలుసా? మనమందరం కూడా సంతోషంగా ఉండాలి. అందుకని ఆయన తెలియపరిచాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో తెలియపరుస్తున్నాడు, మీరు దుఃఖపడొద్దండి, అవుతే ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మీ దుఃఖముని నేను సంతోషంగా మారుస్తాను.
యేసయ్య దగ్గర ఎలాంటి దుఃఖంతో నువ్వు వచ్చినా, ఎలాంటి మనోవేదంతో వచ్చినా, ఎలాంటి బాధతో వచ్చినా, నీకు ఎలాంటి తీరవని దుఃఖంతో నువ్వు ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వస్తే సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, శాంతి వస్తుంది దేవుని బిడ్డలారా. అది మాత్రం కాదు, యేసు ప్రభు వారు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసినట్లయితే యేసు ప్రభు వారు పరలోకం గురించి తెలియపరిచాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఏమి చేయాలని తెలియపరిచాడు. ఆయన యాత్రలో పరలోకం ఒక విలువని గురించి కూడా తెలియపరిచాడు. ధనవంతుడు లాజరు చాలా అద్భుతమైన ఒక విషయాన్ని తెలియపరిచారు. యేసు ప్రభువారు పరలోకం నుంచి ఈ భూమికి దిగి వచ్చాడు. యేసు ప్రభువారు పరలోకం ఎలాగుంటుంది, దాంట్లో ఉండే ఆనందం ఎలాంటిది, నరకములుండే భయంకరమైన ఘోరము ఎలాగుంటుంది అనే విషయాన్ని కూడా ప్రతి మానవుడు తెలుసుకోవాలని లేఖనాల్లో రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. రక్షించబడిన వాడు పరలోకానికి చేర్చబడతాడు, రక్షించబడిన వాడు నశిస్తాడు, నరకానికి పాత్రుడైపోతాడని యేసు ప్రభువారు ఆయన 30 సంవత్సరాలు వచ్చినప్పుడు జ్ఞానస్థానం పొందుకున్నాడు. జ్ఞానము అంటే మనకు వచ్చిన జ్ఞానము, స్థానము అంటే మనం కూర్చునే కుర్చీ. కాబట్టి జ్ఞానం లేని వాడికి స్థానం ఇచ్చినట్లయితే ఎలాగుంటుందంటే కోతి చేతుల్లో దండిచ్చినట్టుగా ఉంటుంది అనమాట. కోతి చేతుల్లో దండిస్తే అర్థమవుతుందా? కోతి చేతిలో విలువైన డైమండ్లు ఇస్తే అర్థమవుతుందా? అలాగుంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువారు ఆయన స్వయంగా ఈ లోకంలో ఉండే ప్రతి మానవుడు కూడా 2 బాప్టిజాలు పొందాలి. ఒకటి నీటి బాప్టిజము, ఒకటి ఆత్మ బాప్టిజం పొందాలని యేసు ప్రభువారు ఆయన తెలియపరిచాడు. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది ఆయన్ని వెంబడించేవారు. యేసు ప్రభువారు ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి ఆయన ఒక వర్తమానం అందించి వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభువారు కొన్ని ఉపమానాలు వాడేవారు. ఎందుకు ఉపమానాలు వాడారంటే ప్రతి మానవుడు కూడా ఆ యొక్క సువార్తని, లేకపోతే ప్రతి మానవుడు కూడా ఆయన రాజ్యపు మాటల్ని అర్థము చేసుకోవాలని యేసు ప్రభువారు ఉపమానాలు చెప్పాడు. అర్థం కాని మాటలు చెప్తే మనం కూర్చొని వింటామా? కాబట్టి యేసు ప్రభువారు మనము అర్థమయ్యే స్థితిలో, మనం అర్థమయ్యే మాటల్ని ఆయన తెలియపరచడనే విషయాన్ని గ్రహించమని కోరుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఇక యేసు ప్రభువారు ప్రకటించిన కొన్ని ప్రాముఖ్యమైన వర్తమానాలు మనము చూసినట్లయితే మనము సేవాపూర్వకంగా ఉండాలి, తగ్గించుకోవాలి. అదేలాగా మనము మన పాపాలు క్షమించినట్లుగా ఇతరుల్ని క్షమించమన్నాడు. ఆయన పరలోక ప్రార్థనలు చెప్పాడు, నిన్ను క్షమించిన ప్రకారము నీకు విరోధంగా చేసిన వాళ్ళని క్షమించుడి అని చెప్తున్నాడు. మనము దేవుని దగ్గర బల్ల కార్యక్రమంలో పాల్పొందినప్పుడు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నీ సహోదరుతో వెళ్ళి సమాధానం పడిన తర్వాత ప్రభు బలలో పాలు పొందమన్నాడు. అంటే ఏంటి? మనము క్షమించే హృదయము కలిగి ఉండాలని ఆశపడే ఒక ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. అది మాత్రం కాదు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. అంటే విశ్వాసం ఒక ప్రాముఖ్యత ప్రతి వారికి తెలియాలని. మనము విశ్వాసులు అంటారు మిమ్మల్ని, కాపర్లు అంటారు మమ్మల్ని. ఎందుకు తెలుసా? విశ్వాసంలో స్థిరపరచడానికి దేవుడు వాడుకునే కాపరులు మేము. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ ప్రతి విశ్వాసి పొందుకోవాలని యేసు ప్రభు వారు ఆశించారు. చెంప మీద కొట్టినట్లయితే కుడి చెంపని చీపించమన్నాడు. ఆ మాట ఈనాడు అనేక దేశాల్లో కూడా, రాష్ట్రాల్లో ఆ మాట చాలా విలువై ఉంది. ఎందుకంటే శత్రుని ప్రేమించమని చెప్పిన ఒకే గ్రంథము బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మాత్రం కాదు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన ఒక్కడే నిలబడి పరిచర్య చేయలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఆ 12 మంది శిష్యులకి 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళని ఆ తర్వాత పరిచర్య కొరకై స్థిరపరిచి వాళ్ళని పంపించాడు. ఇక ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభు వారు నేను ఎలాగో ఇప్పుడు వచ్చానో మరలా నేను రాబోతున్నానని రెండో రాకడ గురించి తెలియపరిచారు. అదేలాగా కుటుంబం గురించి, వివాహం గురించి యేసు ప్రభు వారు కొన్ని బోల్డని విషయాలు తెలియపరిచారు దేవుని బిడ్డలారా. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభువారు పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన గాడిద మీద యాత్రని చేశాడు. గాడిది అన్నప్పుడు బైబిల్ గ్రంథం అంతా మీరు వెతికినట్లయితే గాడిది బ్రతకడానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. లోకములో ఉన్న ఏ జంతువు అన్న బ్రతకడానికి అవుతుంది, కానీ గాడిది బ్రతకాలంటే గాడిదకి బదులుగా ఒక గొర్రె పిల్ల వధించబడాలి.
గొర్రె పిల్ల వధించబడకుంటే ఏ గాడిదని కూడా బ్రతకనివ్వరు. గాడిదని పుట్టతనే గాడిద ఒక మెడని తిప్పి చంపేస్తారనమాట. బైబిల్ గ్రంథంలో లేవి కాండములో ఆ విషయం రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభువారు గాడిద మీద ప్రయాణం చేయడం కారణం ఎందుకంటే ఆ గాడిద పిల్లల్ని విడిపించడానికి, గాడిద లాంటి లోకములను నిన్ను నన్ను యేసు ప్రభు విడిపించడానికి గాడిద మీద ప్రయాణమై ఈ లోకానికి ఒక రాజుగా ఆయన తను తాను రుజువుపరుచుకున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు లేఖనాలు నెరవేర్చబడడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు యేసు ప్రభువారు చేశారు. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభువారిని అప్పగించబడిన తర్వాత ఆయన అనేక హింసలు పెట్టారు, ఘోరమైన హింసలు. ఆయన కొట్టారు, తిట్టారు, ఉమ్ము వేశారు. ఆఖరిగా యేసు ప్రభువారు సిలువకు వెళ్ళడానికి కారణం ఎందుకు తెలుసా? బరబాసు లాంటి ఘోరమైన పాపం చేసిన వాళ్ళని విడిపించడానికి. ఈ కాలంలో మనము బయట వేష ప్రకారంగా చాలా భక్తులము, లోకంలో మనం ఉన్న పాపాలు మనము చూసినట్లయితే బరబాసు కన్నా భయంకరమైన శిక్షను పొందాల్సిన మన కొరకే యేసు ప్రభువారు బరబాసుని విడుదల దయచేసి ఆయన సిలువకు ఎక్కాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇంకా ఎంత ప్రేమ అంటే ఆ సిలువని మోసుకుంటూ ఆయన ప్రేమ కలిగిన మాటల్ని తెలియపరిచారు. ఆ సిలువలో కూడా ఒక మాట కూడా ఇతరుల్ని గాయపరచలేదు. ఇంత అద్భుతమైన దేవుని ఒక మాట. దేవుని బిడ్డలారా, యూదుల ఆచారము లేకుంటే రోమా సామ్రాజ్యం ప్రకారము ఆచారం ఏంటంటే భయంకరమైన పాపం చేసిన వాడిని సిలువ వేస్తారు. ఇండియా దేశం ప్రకారము ఆ యొక్క ఉరి శిక్ష చేసి చంపివేస్తారు. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై మన పాపము కొరకై మన మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభువారు ఈ భూమికి వచ్చాడు. ఈనాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసు ప్రభువారు నీ శాపము నుంచి, నీ ఘోరమైన పాపము నుంచి ఈ దినమందు ఆయన విడుదల దయచేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ పాపము ఎరగని యేసయ్య నాలో పాపముందని మీలో రుజువుపరచగలరా అని చెప్పి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన యేసయ్య. కీర్తనలో 31వ కీర్తన 5వ వచనంలో యేసు ప్రభువారు పలికిన ఆఖరి మాట కూడా దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి నేనే వాక్యం అని చెప్పిన యేసయ్య ఆయన పలికిన ప్రతి మాట కూడా ముందుగానే మనకి బయలుపరిచాడు. యేసు ప్రభువారు శోధించబడినప్పుడు లేఖనాల నుంచి మాట్లాడాడు. ప్రతి స్థలములో కూడా లేఖనాలు వాడాడు. ఎంతకాలమైంది దేవుని వాక్యాన్ని ధ్యానించి, ఎంతకాలమైంది దేవుని వాక్యాన్ని చదివి. ఓ ప్రియ సహోదరా, ఓ సహోదరి, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ శరీరము దేవుని ఆలయమై ఉంది. దేవుడిచ్చిన ఆత్మ ఆయన ఇచ్చాడు కనుక ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడగా తిరిగి వెళ్ళిపోవాలనే సందేశాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని విడిచిపెట్టే సమయానికి వచ్చినప్పుడు ఎవరి చేతిలో ప్రాణం విడుస్తున్నాడంటే తన తండ్రి చేతుల్లో ప్రాణం విడుస్తున్నాడు. కాబట్టి ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఈ లోకంలో చాలా రకాలైన మతాలు ఉన్నాయి, చాలా రకాలైన బోధలు ఉన్నాయి. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, ప్రతి మానవుడైన వాడు మరణించినప్పుడు తన ప్రాణము దేవుడి దగ్గరికి వెళుతుంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి వస్తామో అక్కడికే తిరిగి వెళ్తామనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, ఒక ప్లాస్టిక్ కవర్లో మీ యొక్క గాలి ఊదండి, ఊదారు, బాగానే ఊదారు. లేకపోతే బలూన్ ఊదిన తర్వాత ఆ బలూన్ని ఒకసారి పొడిచినప్పుడు ఏమవుతుంది? తప్పన్న శబ్దం వస్తుంది. ఆ గాలి మరలా గాలితో కలిసిపోతుంది. అదేలాగనే దేవుడిచ్చిన ఈ ప్రాణం ఉన్న వరకు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రాణం ఉన్నప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ యొక్క ప్రాణం ఉన్న వరకు మన మెదడు పనిచేస్తుంది. ఈ ప్రాణం ఉన్న వరకు అన్ని పనిచేస్తాయి. నీకు విలువ ఉంటుంది. ప్రాణం విడిచిపెట్టినట్లయితే నీ పేరు కూడా ఉండదు. నీకు శవమని ఇంటర్నేషనల్ పేరు ఇవ్వబడుతుంది. లోకమంతా కూడా శవం అని పిలుస్తారు. వేర్ ఇస్ ద డెడ్ బాడీ? శవం ఎక్కడుందండి? పేరు వెళ్ళిపోద్ది. దేవుని బిడ్డలారు, ఈ ప్రాణం ఉన్న వరకు ఈ యొక్క శరీరానికి విలువ ఉంటుంది. ఈ ప్రాణం లేకపోతే ఇంక విలువే ఉండదు అన్నమాట. అక్కడ కూర్చుండగా దేవుడు నాతో మాట్లాడాడు. వాటర్ బాటిల్ ఉన్నది, నీళ్ళంతా తాగేసాను. తాగే వరకు ఆ వాటర్ బాటిల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. తాగిన తర్వాత చెత్త బొట్టులో పడేసాను. దేవుడు సృష్టించిన ఈ శరీరము మరలా మట్టికి వెళ్ళిపోద్ది. లేఖనాలు నెరవేర్చబడాలి. అయితే మన ప్రాణము దేవుని దగ్గరికి వెళ్ళాలి.
ఇది సత్యము దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయ కాలమందు నువ్వు వచ్చిన ఇక్కడ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసే ప్రాణమని ఆయన తండ్రి గారి చేతులు అప్పగించాడు. నీ ప్రాణం ఎవరి దగ్గర ఉంది? కొంతమంది అంటారు, నా భార్య చేతిలో ఉందండి నా ప్రాణం. ఎంతకాలం నీ భార్య నీ చేతిలో ప్రాణం పెట్టుకుంటుంది? కాసేపు కొంచెం కోపం వస్తే గట్టిగా పిసికిందని ప్రాణం పోద్ది. జాగ్రత్త, జాగ్రత్త దేవుని బిడ్డలారా. మన ప్రాణాన్ని దేవుడి వైపు పెట్టాలి. మన ప్రాణాన్ని పరలోకం వైపు చూడాలి. మన ప్రాణాన్ని పరలోకం వైపే కేంద్రీకరించాలి. అందుకని యేసు ప్రభువారు 7వ మాట చెప్పేటప్పుడు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెలియపరిచాడు. ఇంకను మీరు కలవరపడకుడి, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మరలా మీ యొద్దకి వచ్చేదనని తెలియపరిచాడు. ఆఖరిగా యేసు ప్రభువారు ఆయన ప్రాణాన్ని పరలోక రాజ్యంకి అప్పగిస్తున్నాడు, తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. ఎలాగూ ఈ యొక్క యోనా 3 రోజులు ఆ యొక్క చేప పొట్టులో ఉన్నాడు, అలాగనే యేసు ప్రభు వారు కూడా ఆ 3 రోజులు ఈ లోకములో చేయాల్సిన అన్నింటినీ కూడా సిద్ధపరచు చేసి 3వ రోజు తిరిగి లెగడానికి ఆ మధ్యలో ఆయన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ఈ లోకంలో అనేకులు నా ప్రాణం అంటారు. చాలా మంది వాళ్ళు ప్రేమించే వాళ్ళని నువ్వు నా ప్రాణం అంటారు. కొంచెం కోపం చూపించండి, ప్రాణం తీసే మాటలు అంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమ చూపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆఖరి బొట్టు రక్తాన్ని సిందించాడు, ఆయన ప్రాణాన్ని నీ కొడుకే విడిచాడు. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నిజ రూపమైన సత్యము బైబిల్ గ్రంథంలో మాత్రం ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసయ్యే రక్షకుడు. యేసయ్య లేకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి వీలు లేదు. యేసయ్య యొక్క రక్తం ద్వారా కడగబడుకున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యం చూడలేవు. ఇంకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. చాలా మంది అనొచ్చు, నేను తినుము తాగుము సుఖించుము, ఈ భూమిలో చాలా చక్కగా ఎంజాయ్ చేయాలి, నా యవ్వన వయస్సుని పాపములో ఎంజాయ్ చేయాలి, బాగా తిరగాలి, పాపముతో జీవించాలని అనేకులు జీవిస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలము దేవుడి నుంచి దూరంగా జీవిస్తావు? ఇంకా ఎంతకాలము ఈ మాయ లోకములో నువ్వు జీవిస్తావు? నీకని ఒక లోకం ఉంది, నువ్వు వచ్చిన స్థలం నుంచి మరలా నువ్వు అక్కడికి వెళ్ళిపోతావని తెలీదా? అందరికీ దొరకని గొప్ప అవకాశము యేసయ్య యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఆయన నీకు ప్రత్యేకంగా ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రతి పాపి కూడా నశించడము దేవుని చిత్తము కాదు. అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, అందరూ యేసయ్యని తెలుసుకోవాలి, ప్రతి మూలలో కూడా నా యొక్క రక్తం ద్వారా కడగబడాలని యేసయ్య ఆశిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకుంటావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకుంటావా? ఓ సహోదరా, ఓ సహోదరి, ఇక ఎంత కాలము యొక్క బాప్టిజం తీసుకునే నువ్వు వాయిదాలు వేస్తూ ఉంటావు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రాణం ఇచ్చేంత వరకు ప్రేమించాడు. ఈ పాపాన్ని విడిచిపెట్టలేవా? ఈ పాప లోకాన్ని విడిచిపెట్టలేవా? ఈ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు ముద్రని ధరించుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవా? యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకసారి అందరం మీ కళ్ళు మూసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. ఓ ప్రియ సహోదరా, ఓ సహోదరి, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించి చూసుకో. ఈ దినమందు ఈ పరిశుద్ధ స్థలముకి నువ్వు వచ్చి ఉన్నావంటే కారణం ఎందుకు తెలుసా? నీ కొరకే దేవుడు ఆయన మరణించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణం ఇచ్చే వరకు నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నువ్వు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని, ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడాలని, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు కూర్చున్న నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూసుకో. యేసు ప్రభు ముఖాముఖిగా నీతో మాట్లాడాడు. ఇంకా ఈ పాపానికి ఎంతకాలం బానిసుడిగా ఉంటావు? ఇంకా ఎంతకాలము బాప్టిజం గురించి వాయిదాలు వేస్తూ ఉంటావు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరికి దొరకని అవకాశం నీకు ఇచ్చాడు. అన్యులైన మనకి సువార్త తోమా ద్వారా దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకుంటావా? ఒకసారి యేసయ్య కొరకు నీ జీవితాన్ని సమర్పిస్తావా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇంక నువ్వు బాప్టిజం పొందిన వాళ్ళు, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించిన వారు, అయ్యా ఈనాడు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తాను, నీటి బాప్టిజం పొందుతాను, నేను క్రీస్తు ముద్రించబడిన వ్యక్తిగా ఉండాలి,
నేను యేసు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరిస్తాడు. రేపే నేను బాప్టిజం పొందుతాను, నేను యేసు ప్రభు కొరకే నా జీవితాన్ని అంకితం చేసుకుంటాను అనేవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నా వెనక ఈ ప్రార్థన చెప్పండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చెప్తారో మీ పాత జీవితం అంతటిని కూడా డిలీట్ చేస్తాడు దేవుడు. అంతటిని క్షమించేస్తాడు, తుడిచివేస్తాడు, కడిగి వేస్తాడు. మీరు నూతనమైన వ్యక్తులుగా మార్చబడతారు. ఒకసారి నా వెనక ఈ ప్రార్థన చెప్తారా? మీరు హృదయం మీద చేయి పెట్టండి. ఈ ప్రార్థన నా వెనక చెప్పండి. కళ్ళు మూయండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించుము. నీకు వ్యతిరేకమైన పాపం చేశాను, నీకు విరోధమైన పాపం చేశాను. యేసయ్యా, నా కొరకై సిలువలో గాయపడావు, నీ రక్తాన్ని సిందించావు. మధ్యాహ్న కాల సమయమందు నా పాపాన్ని మీరు కడగండి, మీ రక్తం ద్వారా పరిపూర్ణంగా కడగండి. నీ బిడ్డగా నన్ను చేర్చుకోండి. ఈ రాజ్యం వచ్చున్నప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో. జీవ పుస్తకం నా పేరు ఇదని మందు రాయి. యేసయ్యా, నువ్వే దేవుడు నమ్ముచున్నాను, నువ్వే నా తండ్రివి, నన్ను చేర్చుకున్న దానికి మీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడండి. ఈ దినం పరలోకం సంతోషంగా ఉంది. ఈ గుడ్ ఫ్రైడే 2014 సంవత్సరం ముందు వీళ్ళ గురించి పరలోకం సంతోషంగా ఉంది. పాస్టర్స్ ముందుకు రండి, సంఘ పెద్దలు ముందుకు రండి, వీళ్ళ మీద చేయబెట్టండి. అందరూ కూడా చేసామండి. ఈ దినం పరలోకం సంతోషిస్తుంది. దేవా, వీళ్ళని ఆశీర్వదించండి, ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపండి. వీళ్ళు క్షమించబడ్డారు, పాపం నుంచి విముక్తి పొందుకున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డల్ని దీవించండి. రేపు ఉదయకాలం బాప్టిజం పొందబోతుండగా మీ బిడ్డల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రభువా, మీ కార్యం జరిగించండి, మీ బిడ్డల్ని దీవించండి, అద్భుతం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఇంకొక రెండో ప్రశ్న. ఈ సిలువలో మరణించిన యేసయ్య మీ కొరకై ప్రాణం పెట్టాడు, మీ కొరకై ఆయన ఘోరమైన సిలువని భరించాడు. యేసయ్య గురించి ఎవరికైనా నువ్వు చెప్పావా? బాప్టిజం పొందిన వాళ్ళంతా ఒకసారి చేతులు పైకెత్తండి. నేను బాప్టిజం పొందేశానండి అనే వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. చాలా సంతోషం, బాప్టిజం పొందారు. రోజుకు ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించండి. అంత్య దినాల్లో ఉన్నాం మనము. ఇది దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు బ్రతికున్న కాలంలో రోజుకు ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించు. రోజుకు ఒక వ్యక్తిని సంఘానికి గురించి ప్రకటించు. వారానికి లేకుంటే నెలకు ఒక్క వ్యక్తినైనా సంఘానికి నడిపించడానికి ప్రయత్నం చేయి. దాని ద్వారా అనేక పాపులు రక్షించబడడానికి అవకాశం కలుగుతుంది. నేను సువార్త ప్రకటిస్తానండి, ఈ దినం నుంచి అట్లీస్ట్ ఒక వ్యక్తికైనా లేకుంటే వారానికి ఒక వ్యక్తికైనా సువార్తను ప్రకటించి ప్రభువులోకి నడిపిస్తానని మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. నేను యేసయ్య గురించి ఇతరులకు చెప్తానండి. పాస్టర్ అవ్వాల్సిన పనిలా ఇతరులకు చెప్పడానికి. సాధారణంగా నీ నోటి మాట ద్వారా నువ్వు చెప్పొచ్చు ఇతరులకి. ఇంకెవరు ఉన్నారా? చేతుల పైకెత్తండి అమ్మా. నేను సువార్తను ప్రకటిస్తాను, నేను పనిచేసే దగ్గర సువార్తను ప్రకటిస్తాను, నా గ్రామంలో సువార్తను ప్రకటిస్తాను అనే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. యేసయ్య, ఈ కుడి చేయి పైకెత్తిన వాళ్ళ చేతుల్ని మీరు పట్టుకోండి, వాళ్ళని బలపరచండి. సువార్త పరిచర్యలో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళు పనిచేసే స్థలాల్లో మీరు వాడుకోండి. వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిషేకం వచ్చమని ప్రార్థన చేస్తున్నాను. వాడుకొని మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్మ పూర్ణుడై పాస్టర్ ఎర్నెస్ట్ తాతపుడి దేవుని ప్రజల మధ్య వాడబడుచున్నారు. యేసు ప్రభువారు సర్వ సృష్టి మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సాక్ష్యములు విందాము. వెలుగు చూడగా యేసు నామమున
హరి